మీ అందరినీ రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు గెటప్ సీన్ అండ్ ఆర్డర్ రామ్ ప్రసాద్. జింగిడి 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 జింగిడి. అండ్ బాబు బాగా బిజీ. సో దీనిలో ఫస్ట్ తీసుకుంటే కనుక ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు థియేటర్ కి. ఇద్దరికి పరిచయం లేదు అమ్మాయికి అబ్బాయికి. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే చిన్న లైన్ కొట్టే సీన్స్ లో వాళ్ళిద్దరు రియాక్షన్స్ ఎలా చూద్దాం. అమ్మాయి నువ్వు? ఎస్ నేను అమ్మాయిని. రెడీ. అమ్మాయి పక్కన కూర్చోగానే ఫస్ట్ సీన్ మొదలు కానీ ఏంటిది శంకరాభరణం కాదా? ఎక్స్క్యూజ్ మీ సీట్ మార్చగలరా? ఏం ప్రాబ్లం ఏంటండి? గుచ్చుకుంటుందండి సీట్ అది. కొన్ని అటుపక్క వచ్చేస్తున్నానండి. మీకు గుచ్చుకుంటుందిగా? పర్లేదండి పర్లేదండి. ఇంటర్వ్యూలో చాలా టైం ఉంది. అవునా? ఇలా ఉంటది. సో ఇది జెన్యూన్ అనమాట. వీళ్ళు జెన్యూన్. ఇప్పుడు అసలు యాక్ట్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు? రెడీ. ఏంటండి మీరు ముఖేష్ ఆడ కూడా మూసుకుంటారా? ఏమైందండి? ఏం లేదండి, ఇంకొన్ని సినిమాలు బాగుంటది కదా. తర్వాత బోల్డ్ ఉంటాయి. సారీ నా షర్ట్ అనుకున్నాను. అయ్యో నా చెప్పనుకున్నాను, సారీ అండి. ఇలా ఉంటది అనమాట. అండ్ తర్వాత నవీన్ గారు అండ్ అవసర శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉంది. ఎందుకంటే ఈయన డైరెక్టర్, ఆయన డైరెక్టరే. ఈగోస్ ఉంటే ఎలా ఉంటుంది? ఇది కలుపుతలే సార్. నేను అవసరం హైట్ కదా. ఎస్. నవీన్ సీన్ పేపర్ ఒకసారి ఇస్తా. సీన్ పేపర్ ఏంటి సార్? అదే ఒకసారి డైలాగ్స్ చదువుకుందామని ఒకసారి. డైలాగ్స్ చదువుకుందాను ఒకసారి. ఈ డైలాగ్ కొంచెం సెటిల్ గా చెప్పాలి. నాకు తెలుసు, ఎందుకంటే నేను 3 సినిమాలు చేశా. నువ్వు ఎన్ని చేసావు? ఫస్ట్ సినిమా అనుకుంటా కదా. 10 సినిమాలు చేశాను. అసిస్టెంట్ గా డైరెక్టర్ గా. ఈ డైలాగ్ తీసే బాలే. కొన్ని ఆడేలా పెడదాం. మీరు హీరోయిన్ కి వెళ్ళి లవ్ ప్రపోజ్ చేస్తారు కదా, చేసినప్పుడు నడుమే చేయాలి. నాకొద్దు, అమ్మాయి ప్రపోజ్ చేయాలి. హైట్ కదా. నువ్వు ఇంకోసారి కనిపిస్తే మామూలు ఉండదు. పర్లేదు. నేనే ప్రపోజ్ చేస్తా. ఈ సీను ఫైట్ సీన్ పేటర్ హిన్స్ పెడదాం అనుకుంటున్నా. పేటెంట్స్ వద్దు, హీరోయిన్ పెట్టండి. డైరెక్ట్ ఫైట్ చేస్తా. మీరు ఏ ఫైట్ చేస్తారు నాకు తెలుసులే. చూడు, డైరెక్టర్ ని, రైటర్ ని, యాక్టర్ ని, అవసరం ప్రొడ్యూసర్ ని కూడా. అర్థమైందా? అవి చేసుకోండి. వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇప్పుడు లొకేషన్ లో హీరో హీరోయిన్ ఎలా ఉంటది? ఇద్దరిది కెమిస్ట్రీ, ఆ కోఆర్డినేషన్. డైరెక్టర్ నువ్వు, హీరోయిన్ గా తను, అవసరం శ్రీనివాస్ గా నేను. ఇద్దరు హైట్ డిఫరెన్స్ కదా. సో హైట్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? రెడీ మూడ్. హీరోయిన్ రాలేదు ఇంకా. డైరెక్టర్ గారు హీరోయిన్ ఏది? కింద ఉందండి. ఈ అమ్మాయి హీరోయినా? రెడీ సార్. ఓ హీల్స్ వేసారా? బాగుంది. ఏంటి? అదే హీల్స్. రెడీ సార్. రెడీ. సీన్ ఏంటి సార్? ప్రపోజ్ చేసుకోండి సార్. ఫస్ట్ అమ్మాయి వచ్చి మీతో మాట్లాడితే దాని తర్వాత మీరు ప్రపోజ్ చేయండి. యాక్షన్. చూడు డార్లింగ్, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నేను పడిపోయాను. చైర్ ప్లీజ్.
డోంట్ నో. చూడమ్మా సీజీలు వాళ్ళు చూసుకుంటారు. నా పేరు బాబు, బాగా బిజీ. ఐ లవ్ యూ. డైరెక్టర్ ఆయన కొట్టాలంటే అంత జంప్ చేయాలి. అండ్ ఇప్పుడు నవీన్ గారికి దగ్గరికి వెళ్దాం. నవీన్ గారు అవసర శ్రీనివాస్ గారికి సీన్ చెప్పే ముందు ఆయన హీరోయిన్ తో కొన్ని సీన్స్ రిహార్సల్ చేసి చూపించే విధంగా అలా ఉంటుంది. చూద్దాం. రెడీ? శ్రీనివాస్ గారు మీకు సీన్ తెలుసు కదా? ఒకసారి నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు అమ్మాయిని ఇలా తీసుకుంటారు, మామూలుగా తీసుకొని ఇలా ఇలా లాక్కొని హీరోలతో కంఫర్ట్ ఉండడం కాదు, మాతో కూడా కంఫర్ట్ ఉండాలి కొంచెం. 2-3 సినిమాలు ప్లాన్ చేసుకున్నాం అక్కడ. శ్రీనివాస్ ఏం మాడుతున్నారు వాళ్ళు? చేసి చూపిస్తున్నాడు కదా ఆయన. కొంచెం దూరంగా ముట్టుకోకుండా చేయండి. ముట్టుకోకుండా ఎవరా? అదేంటండి ఇలా పట్టుకొని ఇలా మాట, అది సీను మన శ్రీనివాస్ గారు చేశారు, అలా చేయాలి మీరు. మీరేంటి అలా చేస్తున్నారు? వేసారా అవసర శ్రీనివాస్ గారు డైరెక్టర్ గా ఉన్నప్పుడు సెట్లు ఎలా ఉంటారో చూద్దాం సరే. ఓకే, నువ్వు అవసరం శ్రీనివాస్ రా. నేను ఆఫీస్ పైన అసిస్టెంట్ రవినా? ఓపెన్ చేస్తే సార్ ఒక సముద్రం ఓపెన్ చేయాలి సార్, అక్కడ ఉంటుంది సార్. ఓకే, సముద్రం అక్కడ ఉంటది. ఉన్న తర్వాత ఓపెన్ చేస్తాం. ఇది బాగుంది కదా? ఓపెన్ చేసిన తర్వాత అలాగా సూర్యుడు అలా వెళ్ళిపోతుంటాడు సముద్రం లోపలికి. సూర్యుడు అతను స్విమ్మింగ్ వచ్చా? అక్కడ అలా ఒక అమ్మాయి అలా పరిగెడుతూ వస్తుంటది. ఒక అమ్మాయి వెనకాల 10 మంది వస్తారు. డ్యూట్ సాంగ్ అయి ఉంటది. డ్యూయెట్ లో ఎవరైనా ఒక అమ్మాయి 10 మంది పెడతారా? సెంటిమెంట్ సీన్? సెంటిమెంట్ కాదు, రేప్ సీన్. స్టార్టింగ్ రేప్ సార్. ఫస్ట్ నేను ఉంటాను సార్ అందులో. సరిపోలేదు మిషన్స్ నీకు? సార్ ఎప్పుడు నేను చేస్తున్నాం కదా సార్, మీరు ఒక్కసారి ఫస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. సరే నువ్వే ఫస్ట్. వెళ్ళిన తర్వాత అమ్మాయి చున్నీ ఇలా పట్టుకొని లాగుతావు. చున్ని పట్టుకుని అవుతాను. అమ్మాయి నన్ను అనకూడదు. ఏమంది లాంగానే అన్నయ్య రక్షించు అంటది. నేను దొబ్బింది. ఏ అన్నయ్య ఏంటి సార్? నీ వెనకాల ఉన్నారు 9 మంది, వాళ్ళు రేప్ చేయడానికి ట్రై చేస్తారు. ముందు పరిగెత్తి నువ్వు ఓహో చెల్లిని కాపాడడానికి. బాగుంది సార్. ఓకే, బాగుందా? బాగుందండి. ఓకే, అండ్ తర్వాత సముద్రంలో వాటర్ మొత్తం రోడ్ మీద తోడేస్తుంటావు. నేను మొత్తం తోడేస్తుంటావు. మొత్తం ఎందుకంటే చెల్లికి ప్రామిస్ చేసావు. ఏ జగ్గుతోనే సముద్రం నీళ్ళనే జగ్గు బకెట్ తోడుతా ఫాస్ట్ గా అయిపోతాయి. బకెట్ తో వాటర్ మొత్తం తోడేస్తావు రోడ్డు మీదకి. సూపర్. మధ్యలో చేప వస్తుంటాయి. ఈ బకెట్ లోనే చేపలన్నీ తీసుకెళ్లి వ్యాపారం. ఆ ఫస్ట్ సీన్ అదిరిపోయింది సార్. ఆ బకెట్ లోంచి సముద్రం నీళ్ళు తోడుతుంటుంటే సాంగ్ కూడా వేద్దాం సార్. హైలెస్ అలా వేస్తున్నాం. హై లెస్ వద్దు, మళ్ళీ హై అని మళ్ళీ లెస్ అనకూడదు. మీరు ఎప్పటికే మంచి డైరెక్టర్ అవుతారు సార్, నాకు నమ్మకం ఉంది. ఎప్పటికైనా అవుతారు అంటున్నా. ఇప్పుడు కాదా? 2 సినిమాలు చేసినంత మాత్రం హీరోయిన్ అయిపోతాను చెప్పండి. నేను ఉండండి సార్. సో శ్రీనివాస్ గారు ఎలా అనిపించింది? వీళ్ళిద్దరు నా సెట్ మీదకి ఎప్పుడు వచ్చారా అని. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? నియోజకవర్గంలో బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. అయ్యే చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో. చలికాలం కదా, రఫ్గానే ఉంటుంది. వ్యాక్సిన్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడండి.